ఏళ్లలో పూర్తి చేశాం. గ్యాస్ గ్రిడ్ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఎల్ఎన్జీ టెర్మినల్ తీసుకొస్తున్నాం. అక్కడి నుంచి అన్ని మండలాలకి, ఇండస్ట్రీకి, వాహనాలకి ఎల్ఎన్జీ, సిఎన్జీ గ్యాస్ ఇస్తాం. ఆ పని కూడా కాకినాడలో ముమ్మరంగా జరుగుతా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఫైబర్ గ్రిడ్ నేను ఒక వినూత్నంగా ఆలోచించాను. దీనికి మామూలుగా అన్ని ఇండ్లకు ఫైబర్ వేయాలంటే దగ్గర 5,000 కోట్లు అవుతుంది. మన దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో నేను ఆలోచించింది, కరెంటు పోల్లో ఒక వైర్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఇస్తే 330 కోట్ల రూపాయలతో పని పూర్తవుతుంది. ఆగస్టుకంతా పూర్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 100 ఛానళ్లు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్లకి 149 రూపాయలకే నెలకు మీకు అందుబాటులో పెట్టే బాధ్యతను తీసుకుంటా. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇది. నేను సవాలు విసురుతున్నా. ఎక్కడన్నా ఏ దేశంలోనైనా 15 MBPS ఇండ్లకి ఇచ్చిన ఘనత ఉందా? 149 రూపాయలకి ఇస్తున్నారా? ఇస్తే చెప్పాల్సిందిగా ఎవరన్నా సవాల్ చేస్తున్నా. అది కూడా జయప్రదం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నింటికంటే ముఖ్యం నీళ్లు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎంతో మంది ఉద్యమాలు చేశారు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించి తెలుగు గంగ రాయలసీమలో పోతుంది, మామూలుగా పైపులో పోవడానికి వీలు లేదు, కాలువలు తీయాలని నిర్దేశించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందరేనేవా ఆయనే ప్రారంభించారు. గాలేరు నగరి ఆయనే ప్రారంభించారు. నేను వచ్చిన తర్వాత ఆ రోజు కేసీ కెనాల్ మోడర్నైజేషన్ నిధులు ఇచ్చాను. వెలుగొండ ప్రారంభించాను. తోటపల్లి ప్రారంభించాను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాల. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మళ్లీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకే కాదు రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నేనే తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. అందులో నేను తీసుకున్న కార్యక్రమాలు వినూత్నంగా తీసుకున్నాను. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాలి. పొలాల్లో పంట కుంటలు దవ్వాలి. 10 లక్షలు చేయాలనుకున్నాం. అదే మరిగా ఎక్కడికక్కడ చెక్ డ్యాములే కాకుండా అన్ని ఇళ్లలో ఇలాంటి ఇంకుడు గుంతలు దవ్వాలి. మన ఊర్లో పడే వర్షం మన ఊర్లోనే భూగర్భ జలాలుగా మారాలి. అది అసాధ్యమే కాదు. పోయిన సంవత్సరాలు వర్షాలు వచ్చాయి. ఆ రోజు నేను పనులు చేశాను. పనులు చేసి చెరువులు తవ్వాం. ఎక్కడికక్కడ చెరువులు కొన్ని గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేశాం. చెక్ డ్యాములో నీళ్లు వచ్చాయి. ఈ రోజు కడప, అనంతపూర్, చిత్తూరులో నీటి ఎద్దడి బాగా నివారణ అయింది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం జూన్కి ఇప్పుడు చూస్తే 6 మీటర్లు రాయలసీమలో నీటి మట్టం పెరిగింది. ఒక చిన్న పని, ఒక ఆలోచన, మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో ఈ సంవత్సరం 10 లక్షల పంట కుంటలు దువ్వాలని ఒక ప్రణాళిక తయారు చేశాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కడపలో ఎక్కడ నీళ్లుంటే అక్కడ చెక్ డ్యాములు కట్టమన్నాను. సబ్ సర్వేస్ డ్యాములు కట్టమన్నాం. పాపాగ్ని రివర్లో ఇలాంటివన్నీ చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇది చేసిన తర్వాత నదుల అనుసంధానం, ఈరోజు గోదావరి, కృష్ణ అనుసంధానం చేశాం. పట్టసీమ ప్రాజెక్టుని పూర్తి చేశాం. సంవత్సరంలో పూర్తి చేశాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం రావాలంటే 2-3 ఏళ్లు అవుతుంది. పట్టసీమ పోలవరం కుడి కాలంలో ఒక లిఫ్ట్ ద్వారా వస్తే ఈ సంవత్సరం 100 టీఎంసీ నీళ్లు తెస్తున్నాం. కృష్ణా డెల్టాలో వాడే 100 టీఎంసీ శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు, కరువు ప్రాంతాలకి
నీళ్లు తీసుకొస్తున్నాం. ఇది ఒక చరిత్ర. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను దూరదృష్టితో దేశంలో ఎవ్వరూ చేయని విధంగా నదులు అనుసంధానం చేస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు కొండే నాయకుడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నేను ఒకే మాట చెప్పాను. పులివెందలు కూడా పోయిన సంవత్సరం చీనీ పంటలు ఎండిపోతాయంటే 1 టీఎంసీనో 1.5 టీఎంసీ ఇచ్చి 8,000 ఎకరాలు చీనీ తోటలు కాపాడి ఈ సంవత్సరం మొన్న వచ్చినప్పుడు ఎకరాకు ఒక్కొక్క టన్నుకి 50,000 వచ్చిందని ఆ రైతులు ఆనందంగా ఉన్నప్పుడు నాకెంతో తృప్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 మండలాల్లో టాప్ 4 మండలాల్లో తలసరి ఆదాయం చూస్తే లింగాల మండలం వస్తుంది. పులివెందల లింగాల మండలం ఎక్కువ ఆదాయం వచ్చే మండలం రాష్ట్రంలో. గాజువాక, అచ్యుతాపురం, దాని తర్వాత ఏదైతే మన కృష్ణా జిల్లాలో నందివాడ, ఆ తర్వాత లింగాల మండలం. నేను అది ఆలోచిస్తే లింగాల మండలం ఇండస్ట్రీస్ లేవు, కానీ ఆ మండలంలో అరటి తోటలు ఇస్తున్నారు. దానివల్ల ఆదాయం పెరుగుతా ఉంది. నేను కడప జిల్లాలో ఉండే మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడప జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. అన్ని చెరువులకు నీళ్లు తీసుకొస్తాం. గాలేరు నగిరి, హంద్రి నీవా, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అదే మరి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. మొన్ననే ఏ విధంగా వాటర్ మేనేజ్ చేయాలనో దానికి కూడా డ్రిప్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి 90% ఈ జిల్లాకు కూడా సబ్సిడీ ఇస్తానని మొన్నే అనౌన్స్ చేశాం. ఇంకో పక్క ఏవైతే మెట్ట పైరులు ఎండిపోయే సమయంలో ఆ పంటలు కాపాడడానికి మిషన్ మన రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. 1 తడి 2 తడులు ఇచ్చి పంట కాపాడే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. నేను అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచిస్తున్నాను. నేనేదో ఒక మాట చెప్పేసి ఇంట్లో పడుకోవడం కాదు. ఒక పాలసీ తీసుకుంటే దాన్ని జయప్రదం చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేయగలిగితే మీకు ఎలాంటి సమస్య లేదు. ఈరోజు ఉదయం నిద్ర లేస్తారో చూశాను. మొత్తం రాష్ట్రం 12.1 మీటర్లో భూగర్భ జలాలున్నాయి. మీ ఊరిలో భూగర్భ జలాలు ఎట్టున్నాయో నా కంప్యూటర్లో చూసి నేను చెప్పగలుగుతాను. అదే కలెక్టర్లు చెప్పాను, అదే అధికారులు చెప్పాను, అదే రాజకీయ నాయకులు చెప్పాను. ఎవరెవరి నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెంచే మార్గం చూడండి. నీరు ప్రగతి ఒక ఉద్యమం. నీళ్లుంటే వ్యవసాయం జరుగుతుంది, త్రాగునీటి సమస్య లేదు, ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అందుకే ఒక మాట ఇచ్చాను. రాబోయే 3-4 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయిలు పెట్టి ఏ ఆడబిడ్డ బయటకు వచ్చి నీళ్లు తీసుకోకుండా నేరుగా నీళ్లు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లుండాలి. వర్షాకాలం తర్వాత -3 మీటర్లో ఉండాలి. మీరు ఒకసారి ఆలోచిస్తే 1 మీటరు నీటి మట్టం వేస్తే 90 టీఎంసీ నీళ్లు, 90 టీఎంసీ నీళ్లు 9 లక్షల ఎకరాలకు మనకు వస్తుంది. ఇంకో పక్క 1 సెంటీమీటర్ వర్షపాతం రాష్ట్రం మొత్తం కాపాడుకుంటే 57 టీఎంసీ నీళ్లు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. భూమిని జలాశయంగా ఉపయోగించుకోవాలి. సర్ఫేస్ డ్యాములు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడికక్కడ ఈ 2 కూడా ఉపయోగించుకోవాలి. బ్యాంకులో డబ్బులు ఏ విధంగా అయితే మీరు చూసుకుంటారో అదే మాదిరిగా ప్రతిరోజు ఈ రాష్ట్రంలో నీటి లభ్యత ఎంతుందో నేను చూసుకుంటూ రాష్ట్రానికి ఒక డైరెక్షన్ ఇస్తాను. ఏ జిల్లాకు ఆ జిల్లా పనిచేయాలి, ఏ మండలానికి ఆ మండలం పనిచేయాలి, గ్రామానికి గ్రామం పనిచేయాలి. కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువుకు మనం భయపడడానికి వీలు లేదు. ఇది సాధ్యం, సాధిస్తామని ఈ మహాసంకల్పంలో మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే మరిగా
నీళ్లు వస్తే చాలా సమస్యలు తీరుతాయి. ఇంకో పక్క మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో నేను మానవ వనరుల అభివృద్ధి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. 10,000 మంది టీచర్లు నియమించాం. మొన్నే ఒకటేసారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అన్ని స్కూల్స్ లో టీచర్లు ఉన్నారు. బాధ్యత పెంచాం. బయోమెట్రిక్స్ పెడుతున్నాం. మధ్యాహ్న భోజనాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. క్రమశిక్షణ తీసుకొస్తున్నాం. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నాం. పేదవాడు చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. పేదవాడు బాగా అప్పు పాలయ్యేది ఒకటి చదువు కోసం, రెండోది ఆరోగ్యం కోసం. ఈ 2 సమస్యలు పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నాం. రెండోది మీరు ఆలోచిస్తే ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 ఇస్తున్నాం. 100 రోగాలు అదనంగా కలిపాం. మొత్తం మీరు ఏ పరీక్షలు కావాలన్నా ఏ హాస్పిటల్కి పోయినా ఉచితంగా చేసే బాధ్యతలను తీసుకున్నాను. హాస్పిటల్లో పరికరాలన్నీ ఆన్లైన్లో పెట్టి ఎక్కడా రిపేర్ లేకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీ పెట్టి మొత్తం రిపేర్లు చేపిస్తున్నాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఎక్కడెక్కడ జనరిక్ మెడికల్ షాపులు పెట్టి చౌక ధరకే మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అన్ని హాస్పిటల్లో మెడిసిన్స్ ఉన్నాయి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఇంకో పక్క సంచార వైద్యశాల తీసుకొచ్చాం. డయాలిసిస్ కూడా చాలా హాస్పిటల్లో పెట్టి ఉచితంగా డయాలిసిస్ చేసే ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నాం. డబ్బులు లేదని నేను ఎన్నికపోవడం లేదు. కడాన ఉద్యోగస్తులకి మంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. పత్రికా విలేకరులు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్క అవినీతిని పూర్తిగా కట్టడి చేస్తాం. ఈ రోజు ఎన్జీఓస్ అందరూ కూడా సహకరిస్తున్నారు. అదే మరిగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇప్పటికే వినూత్నమైన కార్యక్రమాలతో పెన్షన్లు కానీ అదే మరి నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. అదే మరి మీ ఇంటికి మీ భూమి పెట్టాం. ఇప్పటికే 95% అన్ని ఫైనలైజ్ చేశాం. భవిష్యత్తులో మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా అప్డేట్ చేసి ఎక్కడ వివాదాలు లేకుండా మొత్తం ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు 63 సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్ల అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ అని, ఇన్కమ్ సర్టిఫికెట్ అని, నేటివిటీ అని, క్యాస్ట్ అని ఇలాంటివన్నీ దగ్గర 63 ఇస్తున్నారు. సర్టిఫికెట్స్ లేనటువంటి పరిపాలనకు శ్రీకారం చుడతాం. అన్ని ఆధార్ అకౌంట్ ఉంది. మీ అకౌంట్ అంతా ఇది అవుతుంది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పల్స్ సర్వే తీసుకొస్తున్నాను. ఈ నెల 20వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తారీఖు నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి అధికారులు వస్తారు. మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి డేటా అంతా సేకరిస్తారు. ఈ సేకరణ రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి, మీ కష్టాలు తీర్చడానికి, మీ శక్తి సామర్థ్యాలు, మీ చదువుకు సంబంధించిన విషయాలు అధ్యయనం చేసి ఏ విధంగా చేస్తే ఆర్థిక అసమర్థత తగ్గించడం, అది తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం చేశాం. మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. మీ యొక్క ఏ వ్యక్తికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పంచాయతీ రాజ్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ అన్నిట్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. దీనివల్ల చాలా వరకు అదే కాకుండా ఈ ఆఫీస్ తీసుకొస్తున్నాం. ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి. ఏ ఫైల్ చూడాలన్నా డూప్లికేషన్ లేకుండా రియల్ టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరి పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. డైరీ, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే పేదవాళ్ళ ఆదాయం పెరగాలి.
రైతులు ఆనందంగా ఉండాలి, గిట్టుబాటు ధర రావాలి. అదే మరిగా మీరు వేసిన పంట ఎక్కువ ఉత్పాదక శక్తి రావాలి. నేను ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు పోతున్నాను. మొట్టమొదటిసారిగా భూసార పరీక్షలు చేస్తున్నాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం, మైక్రో న్యూట్రియంట్స్ పెట్టి ఏ పంటకు పౌష్టికాహారాలు తక్కువ ఉన్నాయి, ఏ విధంగా ఇది చేయాలో దానికి బ్యాలెన్స్ చేస్తున్నాం. కృత్రిమ ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోతున్నాం, ఆర్గానిక్ మెన్యూర్ తీసుకొస్తున్నాం. ఈ రోజు అన్ని గ్రామాల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వర్మీ కాంపోస్ట్ కి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనివల్ల 2 లాభాలున్నాయి. డాక్రా సంఘాలు ఈ పని చేసుకుంటే వాళ్ళకు ఆదాయం వస్తుంది. దీనివల్ల ఊర్లో ఉండే చెత్త అంతా పరిశుభ్రం అవుతుంది. దీనికి కూడా నరేగాలో 20 ఇండ్లకు ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు ఆ చెత్త అంతా కూడా కలెక్ట్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాలని పరిశుభ్రంగా వేయడానికి, అదే మరి మన పొలాల్లో ఏవైతే యూరియా నైట్రేట్లు ఇస్తున్నామో ఇది తగ్గించడానికి పనికొస్తుంది. ఇది కూడా ఒక వినూత్న కార్యక్రమంగా తీసుకుని వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి అవసరమైతే వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముందుకు పోతున్నాను. ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, రాష్ట్రంలో యువత నన్ను చూసి ముందుకు వచ్చారు. బాబు వస్తాడు, జాబు వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. మన పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి ఉండే పిల్లలు. నేను అందుకని ప్రపంచం మొత్తం తిరిగి పెట్టుబడుల కోసం రమ్మని ఆహ్వానించాను. మొన్న విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ మీట్ పెట్టాం. మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చారు. 4,70,000 కోట్లు పెడతామని 325 ఎంఓయూలు చేశారు. ఇది వస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయి. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశంలో మన 2వ స్థానం. మనకంటే ముందుండేది గుజరాత్ ఉంది, వాళ్ళ తర్వాత మనం ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి మనమే నెంబర్ 1 గా ఉంటాం. పెట్టుబడులు ఎక్కువ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. చైనా కంటే ఇండియాకి ఎక్కువ వస్తా ఉంది. ఇండియాలో మీరు చూస్తే గుజరాత్, మహారాష్ట్ర 3వ స్థానంలో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా, ఇన్ని కష్టాలు పెట్టుకుని ఇన్ని ఇబ్బందుల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ మనం ముందుండడం మనందరికీ గర్వ కారణం. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఒంటిమిట్ట ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఈ రోజు ఒంటిమిట్టని బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ గా తయారు చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా మీరే ఆలోచించాలి. అదే మరిగా ఇక్కడనే మీరు చూస్తే గండికోట, ఇలాంటి ప్లేస్ చాలా అరుదైన ప్రదేశం. గండికోటను మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కడప దర్గా, అజ్మేరా దర్గా కంటే మన దర్గా బ్రహ్మాండమైన దర్గా. దీన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక పక్క ఇండస్ట్రీ, ఒక పక్క వ్యవసాయం, అనుబంధం, దాని తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేది సర్వీసెస్ వల్ల వస్తుంది. ఒక బ్యాంకు కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక హాస్పిటల్ కానీ, షాపులు కానీ, హోటల్స్ కానీ, ఇవన్నీ ఇందులో వస్తాయి. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. నా ఉద్దేశం ఒకటి, ఇప్పటికే 10,000 మందికి ఉన్న టీచర్స్కి ఇచ్చాం. ఇంకా చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చాయి. 20,000 కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాం. అందులో 10,000 రిక్రూట్ చేయమన్నాం. ఒక పక్క ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కావాలనో
ఏ స్థాయిలో కావాలో అన్ని ఇస్తాం. రెండోది ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి నైపుణ్యాన్ని పెంచడానికి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాం. దేశంలో ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ అన్ని తీసుకొచ్చి మన పిల్లలకు శిక్షణ ఇచ్చి మన రాష్ట్రంలో వచ్చే ఇండస్ట్రీలు 100% మన పిల్లలకి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేట్టుగా ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, నాకు కులం ఒకటే కులం, అది పేదరికం కులం. డబ్బులుంటే అందరూ గౌరవిస్తారు, డబ్బులు లేకపోతే ఎవరు కూడా బంధువులు కూడా దగ్గర చేర్చే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజు పాదయాత్ర చేశాను, రాష్ట్రం మొత్తం తిరిగాను. ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ కష్టాలు చూసిన వ్యక్తిని. అందుకే నేను ఆలోచించాను, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఏకైక ధ్యేయంతో నేను ముందుకున్నా. నా ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క ఆలోచన పేదవాళ్ళ కోసమే చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, తాత్కాలికంగా పనికొస్తాయి. అదే మరిగా పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఉపాధి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు తీసుకొచ్చాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. ఈరోజు చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేశాం. 10 ఫెడరేషన్ మళ్లీ స్ట్రీమ్ లైన్ చేశాం. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాల వెన్నెముక, అలాంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకో పక్క మైనారిటీ సోదరులకు 750 కోట్లు పెట్టాం. ఈరోజు కడపలో ఏదైతే హాజ్ హౌస్ కోసం ఆ రోజు హామీ ఇచ్చాను, ఇప్పుడే అన్ని ఎస్టిమేట్స్ అని తయారు చేశారు. రాబోయే 9 నెలల్లో హాజ్ హౌస్ ని పూర్తి చేసి మళ్లీ నేనే వచ్చి దాన్ని ప్రారంభం చేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఆ రోజు హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాం, మళ్లీ యూనివర్సిటీ తీసుకొచ్చాం. అదే మరిగా ఈ యొక్క రంజాన్ కూడా రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి ఒక్క పేద ముస్లిం ఈ పండుగ ఆనందంగా చేసుకోవాలని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇచ్చాం. అదే మరి కాపుల కోసం కార్పొరేషన్ పెట్టాం, మంజునాథన్ కమిషన్ వేశాం. నిన్నే మళ్లీ చెప్పాం, పల్స్ సర్వే చేస్తున్నాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా అవసరమైతే రిజర్వేషన్లు పెడతానని ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటాం, పేదవాళ్ళని ఆదుకుంటాం. ఈ పేదవాళ్ళ కోసం ఈ కార్యక్రమం కూడా చేసి ముందుకు పోతాం. అదే మరిగా మీరు ఒక్కసారి కడపలో కూడా పెద్ద ఎత్తున ఒంటిమిట్ట చేశాం. కడప విమానాశ్రయానికి ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇచ్చి ముందుకు తీసుకుపోతున్నాం. ఒంటిమిట్ట ఎత్తిపోదుల పథకాన్ని 35 కోట్లతో సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చాం. గాలేరు నగరి ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం నీళ్లు వస్తున్నాయి. నేను ఇప్పటికే ప్రాజెక్టులో పడుకున్నాను, మళ్లీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి మొన్నే రివ్యూ చేశాను, తొందరలోనే పూర్తి చేస్తాం. అదే మరిగా కుందు పెన్న లింక్ ప్రాజెక్ట్ 183 కోట్ల రూపాయలు ఇచ్చాం. గండికోట ఒక టూరిజం స్పాట్గా తయారు చేస్తాం. గాలివీడులో సోలార్ ప్రాజెక్టు కానీ, జమ్మల మడుగులో సోలార్ ప్రాజెక్టుకి 1000 మెగావాట్లు 500 మెగావాట్లు చేస్తున్నాం. రిమ్స్ హాస్పిటల్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కడపని ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను రాజకీయాలు చాలా రోజుల నుంచి ఉన్నా, కానీ రాజకీయాలు ప్రజాహితం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. దౌర్భాగ్యం, విభజన వల్ల మనల్ని
సమస్యలు ఎంటాడుతూ ఉంటే రాజకీయ నాయకులు అభివృద్ధిని అడ్డం పెట్టడానికి, పార్టీలు అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధేస్తుంది. నిన్న మొన్న మీరు చూశారు, ఒక పవిత్రమైన భావంతో మనం ఈరోజు ఈ యొక్క దీక్ష మహాసంకల్పం చేస్తే దీన్ని డీవియేట్ చేయాలని అదే సమయంలో కార్యక్రమాలు పెట్టుకుని చాలా వరకు చూస్తే మొన్న నన్ను మాట్లాడిన మాటలు ఈ కడపలోనే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను హేమీలతో పోరాడాను. ఇందిరాగాంధీ మొదలుకొని, రాజీవ్ గాంధీ మొదలుకొని, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే పివి నరసింహరావు అందరితో పోరాడేవారు రాజకీయంగా. ఎప్పుడు కూడా హోందాతనాన్ని మర్చిపోలేదు. పరిటాల రవీంద్రని అతి దారుణంగా పార్టీ ఆఫీసులోనే చంపితే ఆ రోజు కూడా నిబ్బరంగా దాన్ని ఫేస్ చేశాం, నిలదీశాం తప్ప ఒక్క మాట కూడా పొల్లెత్తు మాట అసభ్యంగా నేను ప్రవర్తించలేదు. నేను అడుగుతున్న ఈ కడపలో ఉండే ప్రజానీకాన్ని మొన్న మాట్లాడిన మాటలు మీరు చూశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి రాత్రింబగళ్ళు పనిచేసి నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసి టెక్నాలజీ ఉపయోగించి ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నేను చేయాలని చేస్తా ఉంటే ఈ విధంగా మాట్లాడడం న్యాయమని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి ఆలోచించాలని. మిమ్మల్ని ఎవరన్నా ఒక వ్యక్తి వస్తే మిమ్మల్ని చెప్తూ కొడతామంటే మీకు ఎంత ఆవేశం, ఎంత బాధేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి మాటలు చెప్పడమే కాకుండా అన్న తర్వాత మళ్ళీ అందరూ ఇది కరెక్ట్ కాదంటే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చీపురు కట్టలతో కొట్టమని మళ్ళా మాట్లాడుతున్నారంటే ఎంత బాధేస్తుందో మిమ్మల్ని ఆలోచించమంటున్న కడప జిల్లా వాసుల్ని. కడప జిల్లాకు ఏం అన్యాయం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగింది? ఈ జిల్లాకు చెడ్డ పేరు తెచ్చింది మీ వల్ల వచ్చింది. ఈ జిల్లాని భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. బాగా దెబ్బతిన్న జిల్లాని మళ్లీ అభివృద్ధి చేయడానికి, ఆ పాత చెడ్డ పేరు పోగొట్టడానికి నేను శతవిధాలుగా ప్రయత్నం చేస్తా ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒక రౌడీ ఎలిమెంట్స్ నేరాలు చేసే వ్యక్తులు ఎట్లా మాట్లాడతారో దానికంటే దారుణంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలను అడుగుతున్న ఈ మహాసంకల్పం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కష్టాలుంటే నేనేదో నరేంద్ర మోడీ గారికి రాజీ అయిపోయానని, ఇంకో పక్క తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడుతున్నానని, ఇంకో పక్క నాకేదో ప్రత్యేక హోదా రావాలంటే ఇష్టం లేదని, అంతేకాదు నేను ఇచ్చిన హామీలు నిలబెట్టలేదని నేను అడుగుతున్నా. నేను ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టాను. అదే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2004లో 2019లో ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేరలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని హామీలు నెరవేరుస్తాను. నేను ఒకే మాట చెప్తాను, నాకుండేదే వ్యక్తిత్వం. ఈ రోజు నాకు ఒక మర్యాద, గౌరవం ఉంది. దేశ రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేశాం. నేషనల్ ఫ్రంట్ లో, యునైటెడ్ ఫ్రంట్ లో, ఎన్డీఏలో, యుఎన్పిఏ ఇలాంటివన్నీ పెట్టి పనిచేశాం. ఇన్ని సంవత్సరాలను మీరు చూశారు. ఒక నీతిని, క్రమశిక్షణ పాటించాను. 25 సార్లు నా మీద రాజశేఖర్ ఎంక్వైరీలు వేశాడు. 25 సార్లు కోర్టుకు పోయాడు. నన్ను ఏమీ చేయలేకపోయాడంటే నేను నిప్పులాగా బ్రతికాను కాబట్టి నన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అలాంటిది రాష్ట్రం మొత్తం ఒక పట్టుదలతో, ఒక కసి కక్షతో మేము కష్టపడతాం, మేము అభివృద్ధి చేసుకుంటాం, మేము కూడా సంఘీభావాన్ని తెలియజేస్తామని ఎక్కడికెక్కడికి వస్తే ఈ మాటలేంటి, ఈ ప్రవర్తన ఏంటని అడుగుతున్నా. పట్టుసీమ మీకేం వ్యతిరేకం చేసిందని అడుగుతున్నా. పట్టుసీమ వస్తే రాయలసీమకు లాభమా నష్టమా అని అడుగుతున్నా. ఈ సంవత్సరం నీళ్లు వస్తే బాగుపడేది ఈ జిల్లాలో ప్రజానీకం కాదని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు రావాలని మనం కోరుకుంటే అక్కడ పోలవరం ప్రాజెక్టులో వీళ్ళ మనుషులు పెట్టి అక్కడ కూడా
రైతుల్ని గిరిజనుల్ని ల్యాండ్ వద్దని అడ్డం పెడుతున్నారు. మీరు చూడండి, అమరావతికి భూమి ఇచ్చారు రైతులు, సిఆర్డీఏ తీసుకున్నారు. సిఆర్డీఏ తీసుకుంటే దానిపైన డెవలప్ చేసినాక మళ్ళా భూమి వాళ్ళకి ఇస్తారు. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇష్టం వచ్చిన నోరు బారేసుకునే పరిస్థితి వచ్చారు. మీరు ఒక్క విషయం అన్ని చూసినప్పుడు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని వదిలేస్తే రామలింగరాజు గారు తప్పు చేసి మళ్ళా బయట వచ్చాడా? విజయమల్లయ్య తప్పు చేస్తే మళ్ళా బయట కనబడుస్తున్నాడా? సహారా అధినేత తప్పు చేస్తే మళ్ళీ బయటకు వచ్చాడా? నిన్న అగ్రిగోల్డ్ వ్యక్తి తప్పు చేస్తే జైలుకు పోతే మళ్ళీ బయట వచ్చాడా? ఈ వ్యక్తి 11 కేసుల్లో 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ నిర్ధారణ చేస్తే అలాంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఒక ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎంత బాధేస్తుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకొక విధంగా మీరు చూస్తే ఎక్కడ ఏదో ఒక సందర్భంగా చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న తునిలో కాపులందరూ కలిసి అక్కడ రిజర్వేషన్ల కోసం సమావేశమయ్యారు. నేను అడుగుతున్నాను, ఆ రిజర్వేషన్ల కోసం సమావేశమైతే ట్రైనింగ్ చేసిన తప్పని అడుగుతున్నాం. ఆ ట్రైన్ ని అతి దారుణంగా కాల్చేశారు. ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది. అభద్రతా భావానికి లోనయ్యారు. ఎవరైనా పోతే ఇంటికి తిరిగి వస్తామనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగలేదు. అలాంటి సంఘటనలు చేసే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఆలోచిస్తే ఇక్కడి నుంచి ఇతనే మనుషులు పంపించి లాలోచిపడి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని, నేను ఫెయిల్ అయితే ఈయన సక్సెస్ అయినట్టు, లేకుంటే నేను చేయలేకపోయానని ఇష్టానుసారంగా చేయాలని ఒక పవిత్రమైన భావంతో ఈరోజు మనం మహాసంకల్పం చేస్తే నా మీద పోలీసులు కంప్లైంట్లు ఇస్తారంట. అంటే ఎంత చౌకబారు రాజకీయాలు తమ్ముళ్ళు ఆడబిడ్డలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ క్లిష్ట పరిస్థితిలో మనం వచ్చాం, 2 ఏళ్లకు మునుపు ఎక్కడున్నాం, ఎంత అన్యాయం జరిగింది, ఎన్ని అవమానాలు జరిగాయి, 2 ఏళ్లలో ఏ విధంగా నిలదొక్కున్నాం, ఏ విధంగా అందరికీ న్యాయం చేశాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు రైతులకు రుణాలు, తెలంగాణ డబ్బులుండే రాష్ట్రం, వాళ్ళు ఇచ్చింది 1,00,000 ఇస్తే నేను 1,50,000 ఇచ్చాను. నేను సవాలు విసురుతున్న, దేశంలో ఎక్కడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాష్ట్రం 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తికి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తే నేను సవాలు విసురుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఇవ్వడం నేను తప్ప? ఆర్బీఐ ఇవ్వద్దన్నారు, బ్యాంకులు సహకరించమన్నారు. నేను ఒకటే చెప్పాను, నా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది, మీరేమన్నా పర్వాలేదు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఇచ్చి తీరాలని ఇప్పించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇలాంటివన్నీ ఉంటే ఓసారి ఇంకో పక్క ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రాంతాల మతాలపైన చిచ్చు పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను రాష్ట్ర ప్రజానికాన్ని ఒకటే కోరుతున్నా, నాకు ఏ స్వార్థం లేదు, కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నాం. అందరూ సహకరించండి, సహకరించి ముందుకు పోదాం. రాజకీయ ముసుగులో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ రాజకీయ ముసుగు తీయవలసిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది. అది కూడా ఆలోచించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఈరోజు అలాంటి చూసినప్పుడు నిన్న మొన్న చూస్తున్నారు, వీళ్లే హైదరాబాద్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు.
దానిపైన చాలా మంది ఎమ్మెల్యేలు రివోల్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం కొంత మంచి పనులు చేస్తా ఉంది, మళ్ళా అస్థిరత వస్తే దెబ్బతింటామని వాళ్ళు బయట వచ్చి చాలా మంది సహకరిస్తామని వచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. దానికి కూడా విమర్శలు చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా, గవర్నమెంట్ ఏమైనా వస్తుందా, ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నా, ఎందుకు ఇస్తామని నేను అడుగుతున్నా. ఆ అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. రాజకీయంగా ఎవరైనా ప్రజలకు సేవ చేయాలనుకుంటే, మెరుగైన రాజకీయ వేదిక తెలుగుదేశం అనుకుంటే తెలుగుదేశం దీనికి వస్తారు. ఇది ఇంత మునుపు కూడా చాలాసార్లు చేశారు. రాజశేఖర్ రెడ్డి మా పార్టీని తీసుకున్నాడు, టీఆర్ఎస్ని తీసుకున్నాడు. ఆ రోజు మా ఎంపీల్ని ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా పడగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ జిల్లాలో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈ జిల్లా అభివృద్ధి కావాలి. అన్ని హంగులున్నాయి, అన్ని వనరులున్నాయి, బంగారు పండించే పంట పొలాలున్నాయి. నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, ఈ జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను. నాకు కావాల్సింది మీరు పండ్ల తోటలు వేయండి, మంచి వ్యవసాయం చేయండి, అనుబంధ రంగాల్లో ముందుకు పోండి. అదే మరి ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇద్దాం. ఆ రోజు స్టీల్ ప్లాంట్ భ్రమణి ఉంది, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదో ఒక విధంగా ఒక డెవలపర్ తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఇక్కడనే ఎయిర్పోర్ట్ దగ్గర 10 నుంచి 15,000 ఎకరాలు భూమి ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర దగ్గర 1,00,000 ఎకరాల భూమి ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే జిల్లా ఇది. ఒకటే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అరాచకాలుంటే ఎవడూ రారు, దౌర్జన్యాలు చేస్తే ఎవరూ రారు. ఎక్కడికక్కడ వీళ్ళ ఇష్ట ప్రకారం బెదిరింపులు చేస్తే ఎవరూ రారు. పోయిన ఎన్నికల కంటే ముందు చూశారు, రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఆయన అధికారం ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పిలిపించి బెదిరించారు, ఒత్తిడి తీసుకొచ్చారు, పెట్టుబడులు పెట్టారు. తర్వాత వాళ్ళందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినింది, బ్రాండ్ దెబ్బతినింది. రావాలనుకున్న వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, అంటే అమరావతిని మాట్లాడే పరిస్థితి రావాలి, పిల్లలు చదువుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలి. పి అంటే పా అంటే పట్టిసీమని మాట్లాడుకునే పరిస్థితి రావాలి. పో అంటే పోలవరం ప్రాజెక్టు చదువుకునే పరిస్థితి రావాలి. కా అంటే కడప అని చదువుకోవాల్సిన పరిస్థితి రావాలి. ఇప్పుడుండి చెడ్డ పేరు పోవడమే కాకుండా రాష్ట్రం అంతా ప్రతి ఒక్క తెలుగువాడు కా అంటే కాకి కాదు, కా అంటే కడప అని చదువుకునే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది నాకు నమ్మకం ఉంది, తప్పకుండా చేస్తాను. ఎన్నిసార్లు రావాలన్నా అన్నిసార్లు వస్తాను. మీ తలసరి ఆదాయం పెంచుతాను, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాను, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇస్తాను, టూరిజానికి ప్రాధాన్యత ఇస్తాం, సర్వీస్ సెక్టర్ని అభివృద్ధి చేస్తాం. నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి, మీ సహకారం కావాలి. నా కోసరం కాదు, ఈ జిల్లా కోసరం, ఈ రాష్ట్రం కోసరం ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మళ్ళీ ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో రాబోయే సంవత్సరం మళ్ళీ నవ నిర్మాణ దీక్ష పెట్టి మహాసంకల్పం పెట్టి నేను చేసిన పనులన్నీ మీ ముందర పెడతాను. మీరే నిర్ణయించండి. సంవత్సరం జరిగిన అన్యాయానికి కుంగిపోకుండా, బాధపడకుండా దృఢ సంకల్పంతో ముందుకు పోదాం, ధైర్యంతో పోరాడదాం. నాకుండేది ఒక దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం. ఒక్కసారి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోను,
నిద్రపోయే సమస్య లేదు, అది సాధిస్తాం. దానికోసం ఈ సంవత్సరం మనం కడపలో మహాసంకల్పం పెట్టాం. వర్షాలు బాగా పడ్డాయి. అదే సమయంలో వరుణ దేవుడు కూడా మనకు సహకరించి నిండు మనసుతో ఆశీర్వదించి మహాసంకల్పాన్ని జయప్రదం చేశారు. అది కూడా ఒక శుభ సూచకం. మీటింగ్ పెడితే మీటింగ్ ముందు వర్షం పడితే అది మంచి శుభం. దానికి కూడా మనస్ఫూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు వారం రోజులు నవ నిర్మాణ దీక్ష మహాసంకల్పంలో భాగస్వాములైన తెలుగు ప్రజానీకానికి, ఇందులో బ్రహ్మాండంగా కండక్ట్ చేసిన అధికార యంత్రాంగానికి, అదే మరిగా ఎవరైతే పత్రికా విలేకరులు బాగా ప్రొజెక్ట్ చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి.